వీఆర్ఎల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లోని సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగి సాహెబ్ అధ్యక్షత వహించారు. ఈ సంబంధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో కష్టపడి పనిచేస్తున్న వీఆర్ఎలకు సరైన వేతనాలు లేవని, వేతనాలు పెంచాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం గ్రామ సేవకుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైనా వీఆర్ఎల సమస్యలలో ఒక్కటిని పరిష్కరించలేదని అన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఏప్రిల్ 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఎలు నిరవధిక సమ్మెలోకి వెళ్తారని ప్రభుత్వానికి హెచ్చరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగి సాహెబ్ మాట్లాడుతూ అర్హత ఉన్న వీఆర్ఎలకు వీఆర్ఓ, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 8 ఏళ్లుగా జీతాలు వెరక్క చాలని జీతాలతో పస్తులతో బతుకుతున్నారు. పొరుగున తెలంగాణ రాష్ట్రంలో ఇదే వీఆర్ఏలకి 3 ఏళ్లుగా పే స్కేల్ జీతాలు ఇచ్చి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకి భద్రత కల్పించింది, రక్షణ కల్పించింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు, రెవెన్యూ మంత్రులు మారుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం పే స్కేల్ జీతాలు ఇవ్వట్లా. పే స్కేల్ జీతాలు ఇవ్వటానికి వీళ్ళకి అభ్యంతరం ఏంటో తెలియట్లా. చాకరీ చేయించుకున్నారు, గొడ్డు చాకరీ చేయించుకున్నారు. శిస్తు వసూళ్లు కానీ రీసర్వేల పేరుతో ఆఫీసులకు కాపలా గాయటానికి నిబంధనలకు విరుద్ధంగా నైట్ డ్యూటీలు వేస్తున్నారు. ఈ నైట్ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్కరికి రీసర్వేలకు కానీ నెలకి 3,000 రూపాయలు, 4,000 రూపాయలు టీ ఖర్చులు, తిండి ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, ఆటో ఖర్చులు అవుతున్నాయి. ఎవరిస్తారు ఈ ఖర్చులు? ఇచ్చే 11,000లో 4,000 రూపాయలు ఈ ఖర్చులు పోతే 7,000 రూపాయలతో ఆ కుటుంబాలు ఏ రకంగా బతకాలి? ఈ ప్రభుత్వం పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు ఏంటి? కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వేసిన పెట్రోల్, డీజిల్ ధరలేంటి? నిత్యావసర సరుకుల ధరలేంటి? ఈ 8 ఏళ్లలో అనేక వందల రెట్లు ధరలు పెరిగాయి. కాబట్టి మా ఆకలి తీర్చండి, మా బిడ్డలను పస్తులు పెట్టకండి, మా సమస్యలు పరిష్కారం చేయండి, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించండి. 15 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వట్ల, వేలాది పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. అటెండర్ పోస్టు, లేకపోతే రికార్డ్ అసిస్టెంట్, వాచ్మెన్ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. వీఆర్ఏలు అర్హులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వట్ల. ఈరోజు వయసు పైబడిపోతూ ఉంది, ఉద్యోగాలకి అర్హత కోల్పోతున్నారు, దీనివల్ల నష్టపోతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల మా కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలే తమ వైపు నుంచి జరుగుతున్న తప్పుని సరిదిద్దాలి, సరిదిద్ది మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు 3,32,000 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ పెట్టింది ప్రభుత్వం, ఒక్క నయా పైసా కూడా మా కోసం విదల్చల. కాబట్టి మేము ఎట్లా బతకాలి? ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మా న్యాయమైన కోరికల్ని తీర్చకపోతే ఏప్రిల్ 19వ తారీఖు దాకా గడువిస్తాం. 19వ తారీఖు దాకా ఓపిక పడతాం, మా వాళ్ళని కూడగట్టుకుంటాం. ఎక్కడెక్కడ చీలిపోయి ఉన్నారో ఆ చీలిపోయిన వాళ్ళందరినీ తెచ్చుకుంటాం. ప్రభుత్వం కనుక ఏప్రిల్ 19వ తారీఖు లోపు పరిష్కారం చేయకపోతే, పే స్కేల్ జీతాలు ఇవ్వకపోతే, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించడం, ప్రమోషన్లు ఇవ్వకపోవటం, డిఏని జీతంలో కలపకుండా వ్యవహరిస్తే ఏప్రిల్ 20వ తారీఖు తెల్లవారుజాము నుంచి సమ్మె సైరన్ మోగుద్ది. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా నిర్బంధమైన, అరెస్టులైనా, కేసులైనా, జైళ్ళైనా ప్రాణాలిచ్చి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయం వద్ద రాష్ట్రంలో ఉన్న వేలాది మంది వీఆర్ఏలు కథం దొక్కారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినాక 22 నెలల కాలంలో వీఆర్ఏల యొక్క ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. పక్క రాష్ట్రాల్లో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కేవలం 11,000 రూపాయలు ఇచ్చి వీఆర్ఏలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని ఎన్నోసార్లు మంత్రులు, అధికారుల చుట్టూ కూడా ఎన్నోసార్లు తిరిగాం. కానీ ప్రభుత్వం మేము చూస్తామంటున్నారు కానీ ఇంతవరకు స్పందించిన పాపానే లేదు. మరియు రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీఆర్ఓ పోస్టులు, అటెండర్ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, నైట్ వాచ్మెన్ పోస్టులు. ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్న రాష్ట్రంలో ఉన్న పోస్టులన్నీ మన వీఆర్ఏల చేత వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి మేము గట్టిగా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ప్రమోషన్ శాతాన్ని కూడా ఇప్పుడున్న 30% కనుక ప్రమోషన్ కనుక ఇస్తే చదువుకున్న వీఆర్ఏలు చాలా వరకు నష్టపోతారు. ఎప్పుడు మాకు ప్రమోషన్ వస్తుంది, మాకు 5 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిందని ఎదురు చూస్తున్నారు. కావున ప్రమోషన్ శాతాన్ని కూడా 70% కనుక పెంచాలి తక్షణమే ప్రభుత్వం. అదేవిధంగా మేము ఖాళీ పోస్టుల నుంచి ప్రమోషన్ వస్తుందని ఎన్నో రకాలుగా వీఆర్ఏలు ఎదురు చూస్తున్నారు. ఈ పోస్టులని వీఆర్ఏల చేత భర్తీ చేయకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా కనుక పోతే వీఆర్ఏలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నష్టపోతారు. కావున ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించే దాంట్లో వీఆర్ఓ పోస్టులు, అటెండర్ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం మినహాయించాలని చెప్పి ప్రభుత్వానికి